మేడ్చల్ మరో హైటెక్ సిటీ కాబోతుందని తాను చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల కండ్లకోయలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపైన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసాల పార్టీ అని, రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్ అని మల్లారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ లాంటి సీఎం మాయ మాటలు చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్తారు, झूठा చెప్తారు, కానీ పని చెయ్యరు. భూ కబ్జా కోర్లు, దౌర్జన్యం, మనం దౌర్భాగ్యం. మనకు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది, 56 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నది, కానీ ఏమి చేయలేదు. దరిద్రం చేసి పెట్టి సర్వనాశనం చేసారు భారతదేశం. అందులో మన తెలంగాణని భ్రష్టు పట్టించి వాళ్ళు ఉన్నప్పుడు ఒక నీళ్ళు ఇచ్చిరా, కరెంట్ ఇచ్చిరా, ఏమి ఇచ్చారు? ఏమి. సీఎం కేసీఆర్ వచ్చినాకనే మంచిగా సాగునీరు, తాగునీరు, కరెంటు, ఆసరా పింఛన్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా రేపు మళ్ళీ గెలవగానే 3000 నుంచి 5000 దాకా పింఛన్ వస్తుంది, గ్యాస్ సిలిండర్ 400కి వస్తుంది, మహిళలకు 3000 బీమా వస్తుంది. ఇవన్నీ కూడా మన సీఎం కేసీఆర్ వస్తేనే వస్తుంది. వాళ్ళు వస్తే ఉన్నాయి అన్నీ. రైతు బంధు బంద్ అవుతుంది, దళిత బంధు బంద్ అవుతుంది, అన్ని బంధులు అవుతాయి. వాళ్ళ పనే అంది. వాళ్ళు ఉన్నప్పుడు ఆ భూమిల నుంచి ఆకాశం దాకా అన్ని స్కామ్లే. మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక అన్ని స్కీమ్లే. కాంగ్రెస్ వాళ్ళు అంటే కరువు, కేసీఆర్ అంటే నీళ్లు.